తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శ్రీనివాస సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యాతం నాగలక్ష్మి శ్రీనివాస్, కాసా మాణిక్యాలరావు, చల్లా నాగేశ్వరరావు, చల్లా మల్లికార్జునరావు, కాసా శ్రీనివాసరావు, రుద్రాక్షల శ్రీనివాస్, తిప్పా బాలముత్యం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమవరంలో ఈ నెల 12, 13 తేదీల్లో వెస్ట్ గోదావరి జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న 5వ రాష్ట్ర స్థాయి బదిరిల T20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రంగసాయి, అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు, మురళీకృష్ణంరాజు, సిహెచ్ తాతారావు, గన్నాబత్తుల తులసమ్మ, పెదతాత చారిటబుల్ ట్రస్ట్ గన్నాబత్తుల శ్రీనివాస్ తెలిపారు. శనివారం భీమవరం వెంకట్రామ థియేటర్ వద్ద పోటీల బ్రోచర్ను, బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం గన్నాబత్తుల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగే పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 టీంలు పాల్గొంటున్నాయని తెలిపారు. విజేతలకు వేలూరి సూర్యభాస్కర్రావు కుమార్ల సౌజన్యంతో ట్రోఫీ, బహుమతులు అందిస్తున్నామని తెలిపారు. డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు టి రాము, ఎండి రఫీ, కె రాజు, సిహెచ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బదిరా అసోసియేషన్ స్థాపించి సుమారు 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళ నుంచి కూడా వాలీబాల్ అండ్ క్రికెట్లో వీళ్ళు విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అది కాకుండా టోర్నమెంట్ 5వ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్ కూడా విజయవంతం కావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ అసోసియేషన్ సభ్యులు పూర్వం డెఫ్ అండ్ టీటీడీ వారి డెఫ్ అండ్ డెమ్ స్కూల్లో చదివిన విద్యార్థులు. వీళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్స్ నిర్ణయించి దాంట్లో వెళ్ళటం వల్ల వాళ్ళు నెగ్గి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 26 సాధించారు. మన టీటీడీ చేస్తున్న ధర్మకార్యాలలో ఈ డెఫ్ అండ్ స్కూల్ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, తద్వారా వీళ్ళకి 24 ఉద్యోగాలు రావడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ప్రత్యేకించి టీటీడీ వారిని అభినందించు వస్తున్నాం. ముఖ్యంగా ఈ 12 తేదీల్లో మరి డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా మాకు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఈరోజు కూడా గోకరాజు వెంకట నరసింహరాజు గారు, గాదిరాజు సత్యనారాయణరాజు గారు, గోకరాజు పాండురంగరాజు గారు, అలాగే బోసిరాజు గారు వీళ్ళందరినీ కూడా సంప్రదించాం. వారు తప్పకుండా చేయండి మా సహకారం చెప్పారు. మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి ముఖ్యంగా గన్నాబత్తుల శ్రీనివాస్ గారు మాకు ఈ టోర్నమెంట్గా కాకుండా ఈ డెఫ్ అండ్ డెమ్ విద్యార్థులకి ఎటువంటి పరిస్థితుల్లో ఏం కావాలన్నా సరే సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారి తాతగారి పేరు ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. మరి ఇవాళ ఈ ట్రోఫీకి స్వర్గీయ వేలూరి సూర్యభాస్కర్రావు గారి కుమారులు మరి జ్ఞాపకార్థం ఈ ట్రోఫీకి 3 కప్పులు కూడా అందిస్తున్నారు. అలాగే ఈ మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ కూడా ఒకళ్ళు ముందుకొచ్చారు. ఇవన్నీ కూడా వారందరి సహకారం నిర్వహిస్తామని తెలియజేస్తూ పాత్రికేయులందరికీ నమస్కారం తెలియజేస్తూ దీని సంపూర్ణ సహకారం కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ డెఫ్ అండ్ డెమ్ క్రికెట్ టోర్నమెంట్ T20 భీమవరంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది.
మరి ఈ యొక్క టోర్నమెంట్కి ఈ యొక్క సొసైటీకి మరి గత 20 సంవత్సరాలుగా మరి రంగసాయి గారు మాకు చైర్మన్గా ఉంటున్నారు. మరి ఈ సంఘం నుంచి ఏ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినా, ఏ పోటీలు ఏర్పాటు చేసినా ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అదేవిధంగా ఇది 5వ రాష్ట్ర స్థాయి T20 క్రికెట్ టోర్నమెంట్ భీమవరం నిర్వహిస్తున్నాము. మరి దానికి కన్నబత్తుల వారు, మరి అలాగే స్పాన్సర్స్, డోనర్స్, మరి డిఎన్ఆర్ కళాశాల ఈ యాజమాన్యం, పాలక మండలి వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నందుకు ఈ యొక్క డెఫెండింగ్ వాళ్ళు తప్పక జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 5వ T20 మోగా చెవిటి విద్యార్థులకు సంబంధించిన క్రికెట్ కార్యక్రమం ఈ నెల 12, 13 తారీఖుల్లో దంతులూరు నారాయణరాజు కళాశాల అసోసియేషన్కి సంబంధించిన గన్నావత్తుల వారి ఆట స్థలంలో మరి గత సంవత్సరాల నుంచి కూడా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అదే రకంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయటం, ఇప్పటికే టీటీడీ నిర్వహించిన డెఫ్&డెమ్ స్కూల్లో 26 మందికి ఉద్యోగాలు రావటం, ఈ విద్యార్థులందరూ కూడా ఈ భీమవరానికి చెందిన టీటీడీ బదిరి పాఠశాల నుంచి ఉత్తీర్ణులు అవటం, మరి అవయవ లోపం అనేది నిజంగా బాధాకరం అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించి ఈ రోజున మరి వీళ్ళు విజేతలుగా ముందుకు వచ్చారంటే మన అందరం కూడా సమాజంలో అభినందించాల్సిన అవసరం, సహకారం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 35 సంవత్సరాల క్రితం కేవలం 10 మందితో ప్రారంభమైన డీటీడీసీ కొరియర్ సంస్థ నేడు 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని డీటీడీసీ నేషనల్ ఫ్రాంచైజీ అడ్వైజరీ బోర్డు మెంబర్ పీవీఎస్ఎస్ఎన్ రాజు, డీటీడీసీ బాబు అన్నారు. డీటీడీసీ చైర్మన్ సుభాషిష్ చక్రబోర్తి, తాప్సీ చక్రబోర్తి దంపతుల జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం రూరల్ మండలం చినమీరం గ్రామంలోని ఇమ్మాన్యుయల్ చిల్డ్రన్స్ హోంలో ఫ్రాంచైజీస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేసి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీటీడీసీ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 16,000 బ్రాంచులతో డీటీడీసీ అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో సేవలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, డెర్మటాలజిస్ట్ డాక్టర్ అల్లూరి ప్రియాంక వర్మ, డీటీడీసీ భీమవరం బ్రాంచ్ మేనేజర్ జీవన్ కుమార్, వన్ టౌన్ సీనియర్ ఫ్రాంచైజీ కె సాయిబాబు, చిల్డ్రన్ హోమ్ నిర్వాహకులు ఎర్నెస్ట్ పాల్తో పాటు డీటీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున డీటీడీసీ ఫ్రాంచైజీ డే అంటే 16,000 మంది ఫ్రాంచైజీలు ఉన్నాం. అందరికీ కూడా ఫ్రాంచైజీ డే. సుభాషిష్ చక్రవర్తి గారు చైర్మన్ గారు, అలాగే తాప్సీ చక్రవర్తి గారు డైరెక్టర్ గారు, ఇద్దరిది కూడా పుట్టినరోజు ఇవాళ రావటం, ఒక 10 మందితో స్టార్ట్ చేసినటువంటి కొరియర్ ఈ రోజున 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు దాని మీద. అందుకు దీన్ని ఈ రోజున మేము ఫ్రాంచైజీ డేగా ఉంటాం. ఇది 1990లో స్టార్ట్ చేసినట్టు కొరియరు దగ్గర దగ్గర 35 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపు జూలై 25 సంవత్సరాలకి అటు స్టార్ట్ చేసినటువంటి దాని నిమిత్తం మేమందరం కూడా ఈ రోజున 16,000 మంది చోట్ల కూడా ఎవరైతే అనాథ బాలలు ఉంటారో, అలాగే ఓల్డేజ్ హోమ్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ వారందరికి కూడా ఈ రకమైన ప్రోగ్రామ్స్, ఫుడ్ కానీ దుప్పట్లు కానీ ఆ టైం చేస్తూ ఉంటాం. ఈ 16 ఫ్రాంచైజీలు కూడా మా గురువు కింద మేము భావిస్తాం. ఆయన్ని ఆ ప్రకారంగా మేమంతా కూడా ప్రతి చోట చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం పౌలు గారు మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం కూడా చాలా సంతోషం. ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు. తప్పనిసరిగా మీ అందరూ బాగా చదువుకోవాలని, ఏదైనా చిన్న చిన్న పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా పౌలు గారిని మేము చెప్పమంటున్నాం, వాళ్ళకి సహాయం చేస్తాం తప్పనిసరిగా. ఇది 10 మందితో స్టార్ట్ చేసినటువంటిది 4 లక్షల మంది వాళ్ళు దీని మీద ఉపాధి పొందుతున్నారంటే ఆయన కమిట్మెంటు, సుభాషిష్ चक्रवर्ती గారి కమిట్మెంటు. मैं आज बोल रहा हूँ 1990 जुलाई 25 को स्टार्ट हो गया ये डीटीडीसी कोरियर. इससे आगे आके आके ये 10 मेंबर से स्टार्ट होके अभी 4 लाख आदमी इसमें हैं. खाना खा रहा हूँ. इसका इतना बढ़िया आदमी हैं सुभाषिष चक्रवर्ती एंड तापसी चक्रवर्ती. इसके लिए मैं 16,000 फ्रांचाइजी के लिए 16,000 फ्रांचाइजी किधर हैं वो फ्रांचाइजी के पास उतना कोई भी इतना एक कार्यक्रम में करेगा
ऐसा है ओल्ड एज होम के लिए हो, चिल्ड्रंस के लिए हो, कोई भी हो काम करके एबीबी ऐसा सर्विस करेगा। डीडीडीसी कुरियर पुराना से ऐसा करके कस्टमर्स को मैं सर्विस करेगा। हमारा कितना लाभ आया उसमें है 5%। एक ट्रस्ट लेकर के बेंगलुरु में पूरा फ्रेंचाइजी ले रहा हूँ, ऐसा कुरियर आ गया है। इसके लिए मैं आज है मैं पॉल सर धन्यवाद कर रहा हूँ। इधर BM है, जीवन इज देयर, इधर साई इज देयर। मैं पूरा फ्रेंचाइजी को इधर से भीमवरम में मैं अभी इधर हैं। आपको मैं फ्रेंचाइजी डे के लिए, आपको सेलिब्रेशन के लिए पहले आपको मैं कंग्रेचुलेशन कर रहा हूँ। हैप्पी फ्रेंचाइजी डे, हैप्पी फ्रेंचाइजी डे, హ్యాపీ ఫ్రాంచైజీ డే। మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రిలో HIV బాధిత కుటుంబాల పిల్లలకు రెండో శనివారం పౌష్టికాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు। పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైన్ యూత్ నాయకుడు దినేష్ కుమార్ జైన్ విచ్చేసి మాట్లాడుతూ మానవతా సంస్థ నిర్వహిస్తున్న సేవలను ప్రశంసించారు। సంస్థ అధ్యక్షులు పెనుమస రామ్మోహన్ వర్మ మాట్లాడుతూ ఈ నెల సంస్థ సభ్యులు వేగేసిన మూర్తిరాజు సౌజన్యంతో పౌష్టికాహారం భోజనం ప్యాకెట్లు 30 మంది పిల్లలకు అందించామని తెలిపారు। సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పౌష్టికాహారంగా వంట నూనె, డ్రై ఫ్రూట్స్, పప్పు దినుసులు, మిల్ మేకర్ వంటి 10 రకాల సరుకులు పంపిణీ చేశామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ART సెంటర్ వైద్యులు ఎం గోవిందబాబు, రాంబాబు, సంస్థ కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్, ఇందుకూరి ప్రసాద్ రాజు, చాన్ బాషా, కలిగొట్ల గోపాల్ శర్మ, కొత్తపల్లి భరత్ వెంకటవర్మ, వాల్మీకి బాలాజీ, రాజీ, కముసు శ్రీను తదితరులు పాల్గొన్నారు। మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో మా సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి నెల కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో HIV బారిన పడినటువంటి కుటుంబాల పిల్లలు కానీ ఆ పేషెంట్లకి మరి ప్రభుత్వం మందులు ఇస్తుంది। అయితే స్వచ్ఛంద సంస్థలు, ఈ సేవా సంఘాల ద్వారా, దాతల ద్వారా వారికి పౌష్టికాహారం అనేది కొంచెం లోపం ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైతే ఈ సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకులు కట్టించి ఇక్కడ వాళ్ళకి మధ్యాహ్నం ఒక భోజనం ప్యాకెట్, అలాగే ట్రావెలింగ్కి ఒక 50 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జీ కూడా ఇస్తూ ఈరోజు మాకు ఈ సహకారం అందించినటువంటి మా దాత, మా సంస్థ సభ్యులు కొత్తపల్లి కోదండ రామకృష్ణరాజు గారు అల్లుడు గారు అయినటువంటి వేగేసిన మూర్తిరాజు గారు మరి సహకారం అందించారు। సెకండ్ సాటర్డేకి మేము చేసే ఈ ప్రోగ్రాం అది జరుగుతుంది। ఈ పిల్లలందరూ కూడా డాక్టర్ గారు ఇచ్చిన మందులు సవ్యంగా వాడి ఈ పౌష్టికాహారాన్ని తిని మీరు తొందరలో ఆరోగ్యవంతులై ఎంతో బాగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను। మీరందరూ కూడా చాలా శ్రద్ధగా చదువుకోవాలి, శ్రద్ధగా మందులు తీసుకోవాలి। అందరికీ ధన్యవాదాలు। మీరందరూ కూడా నేను ఇచ్చే ఇమ్యూనిటీ ఫుడ్ అందరూ మీరు జాగ్రత్తగా వాడుతున్నారనే నమ్మకంతో మేము ఇస్తున్నాం। మీరు ఏమాత్రం వాడట్లేదు, సరిగ్గా చేయట్లేదని మాకు తెలిస్తే మాత్రం వాళ్ళకి రేపు నుంచి ఇవ్వం, నెక్స్ట్ మంత్ నుంచి మీరు మాత్రం జాగ్రత్తగా వాడుతున్నారని చెప్పి నమ్మకంతో చేస్తున్నాం। శ్రీని గారు మాకు 94-95 నుంచి పరిచయం। మా జైన్ యూత్ అనే సంస్థ భీమవరంలో ఉంది। మేము దాదాపు మాకు మెయిన్ జైన్ యూత్ ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రామ్ కంప్లీట్ మాకు అల్లు శ్రీనివాస్ గారు ఫలానా చోట చేయాలి, ఫలానా వరకు సాయగలం అంటే ఇంకా ఎప్పుడు వెనకాడకుండా చేసాం। అసలు ఆయన ఇప్పుడు అన్నారు దినేష్ గారు నా శరీరంలో ఒక అవయవని, అసలు ఆయన పార్ట్ మా శరీరం లేకపోతే ఈ సేవా కార్యక్రమానికి 25-30 ఏళ్ళు చేస్తున్నాయి, అసలు జరిగేవే కావు। అలాగే మా గోవిందబాబు గారు ప్రతి కార్యక్రమంలో లగ్భగ్ ఆయన మాకు ముఖ్య అతిథిగా వచ్చేవారు, ఆయన చేతుల మీద చేసేవారు। మీ అందరూ కూడా ఇవాళ చాలా కలవడం చాలా ఆనందంగా ఉంది। ఈరోజు నెలవారీగా మన ART సెంటర్ సహకారంలో అలాగే ముఖ్యంగా మానవతా సేవా సంస్థ ద్వారా మరి మందులకు తోడుగా న్యూట్రిషన్ ఫుడ్ మరి పేషెంట్స్ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది। ఈ మంచి కార్యక్రమానికి మంచి హృదయంతో సహకరిస్తున్నటువంటి రామచంద్రరావు గారు, అలాగే భక్తులు ముఖ్య అతిథి గిరీష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెకండ్ సాటర్డే మానవతా సంస్థ మెయిన్గా వీళ్ళు ఆహారం అనేటువంటిది పంచిపెట్టడం మన ART పిల్లలకి జరుగుతుంది। మెయిన్గా జైన్ గారు చెప్పేది ఏంటంటే సార్, మేమైతే మందులు ఫ్రీగా ఇస్తున్నాం, అందులో చాలామందికి తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళు ఆహారం మీద ఎక్కువ ఆధారపడాలి, ఆహారం కూడా ఉండాలి, మందులు ఉండాలి।
అటువంటి వారికి ఆహారం అందజేస్తున్నారంటే మెయిన్గా నవతా వాళ్ళకి మనం తల వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే దాన ధర్మాలు చాలామంది చేస్తూ ఉంటారు. నాకు దినేష్ ఎప్పటి నుంచో తెలుసు. దినేష్ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు. నేను చాలా వాటికి వెళ్ళాను. అన్సారి నేను వచ్చేవాడు. స్టేజ్ కట్టి పెట్టేవారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఈ నవతా సంస్థ వాళ్ళు మానవతా సంస్థ తోడవడం వల్ల ఆయనకి డబుల్ స్ట్రెంగ్త్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన పోషకాహారాలు తీసుకుని ఆరోగ్యం బాగుపరుచుకొని ఆయన అంతా మంచి జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ శనివారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి 2025 పేరిట జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టును శనివారం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు మాట్లాడుతూ స్ఫూర్తి 2025 విద్యార్థులకు తమ వినూత్న ఆలోచనలు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సాంకేతిక సింపోజియం కన్వీనర్ గా డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, సింపోజియం ఫ్యాకల్టీ కోఆర్డినేటర్స్ గా డాక్టర్ జె రజనీకాంత్, డాక్టర్ డిఎన్ఎస్బి కవిత, డాక్టర్ సిహెచ్ రవిస్వరూప్ వ్యవహరిస్తున్నారు. విద్యార్థి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. స్ఫూర్తి 25 అని ఈ నెల 15ని కండక్ట్ చేస్తున్నారు. సో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ సెమిస్టర్ అనేది ఆల్మోస్ట్ అకాడమిక్స్ తోటి పరంగా మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే సంక్రాంతి సంబరాలు, అలాగే వెంకటేష్ గారు సక్సెస్ మీట్, ఇప్పుడు ఈ 15వ తారీఖున అన్ని డిపార్ట్మెంట్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇది కాకుండా నేషనల్ లెవెల్లో ఉన్న మన కాలేజీ లెవెల్లో నిపుణ అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే స్టూడెంట్స్కి అకాడమిక్స్ తోటి బలంగా మిగతా అన్ని యాక్టివిటీస్లో కొందరైతే నిన్న మన ఒక స్టూడెంట్ వచ్చి ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. అంటే అకాడమిక్స్ తో ఎంత ఇంపార్టెంట్, అన్నిటికీ ఎంత ఇంపార్టెన్స్ అవ్వడం వల్లే ఈ రోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే చేస్తా చేయడం వల్లే సినీ క్లబ్ డిఫరెంట్ అన్ని క్లబ్స్ ఉన్నాయి, దాంట్లో చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ అందరినీ, నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, సివిల్ స్టూడెంట్ కానీ మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ 4 బ్రాంచెస్ స్టూడెంట్స్ కూడా ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ప్రజెంట్ ఫ్యూచర్ అంతా కూడా కంప్యూటర్ సైన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అట్లీస్ట్ సేమ్ టైం 4 డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. బట్ ఆ 4 బ్రాంచెస్ కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఈ కొత్త నేర్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ is organizing a national level technical symposium Spurti 2025 on February 14. So this is not just an event, it is a movement, and it is a gathering of the young minds who are very interested to solve the real world problems using technology. So we request everyone of the different colleges, we are requesting all the students to participate in these discussions and try to solve the real world problems using technology. Thank you. The Department of Computer Science and Engineering of our SRKR Engineering College is planned to organize Spurti 2025 on 15th February. In this Spurti, it is a national level technical symposium for students. In this event, there are 10 different types of activities are planned. The students from various colleges will participate in this, and students of our college also will interact with all the students among other colleges. This enhances the various skills of the students, and they are going to discuss and nurture the things, and they will improve their team working skills and leadership qualities and other aspects in addition to their academic curriculum. Today I am happy to share that we the Department of CSE is organizing a national level technical symposium named Spurti 2K5 on 15th Feb of this month. So in this regard, we invite all the students from the various different other colleges to come and participate in the different technical and non-technical events, which encourages every student and also will have a greater exposure in that. SRKR Engineering College కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్ఫూర్తి 2K25 జాతీయ స్థాయి సింపోజియం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా సాంకేతిక మరియు అసాంకేతిక ఈవెంట్స్ జరుగుతాయి. విద్యార్థులు తమ వ్యక్తిగత మరియు విద్యా అభివృద్ధి చేసుకునేందుకు మరియు ప్రయోగాత్మక అనుభూతిని కూడా పొందడానికి దోహదపడతాయి.
of SRK Engineering College is organizing Spurti 2020. It is a national level technical symposium. It is going to be conducted on February 15, 2020. This event includes technical and non-technical events. The participants can enhance their skills in coding, creative thinking, idea presentation and all. Apart from technical, the non-technical skills and events enhance their creative thinking, team collaboration and also the critical thinking and their critical thinking. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో శ్రీ సత్యమ్మ అమ్మవారి 60వ వార్షిక జాతర మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు కలిదిండి రామకృష్ణంరాజు అధ్యక్షతన ఆలయ కమిటీ ప్రతినిధులు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారికి కలిదిండి నరసింహరాజు, వెంకట నాగసరిత, వారి కుమార్తె అల్లుడు కూనదరాజు వెంకట కృష్ణంరాజు, సాయి హషిత దంపతుల హార్దిక సహకారంతో ప్రత్యేక అలంకరణ చేశారు. కలశ స్థాపన అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. మేళ తాళాలు, గరగల నృత్యాలు, విచిత్ర వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు, కొలువు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కలిదిండి వెంకట విష్ణురాజు అమ్మవారి యొక్క నూతన భక్తి గీతాలు క్యాసెట్ ప్రారంభించారు. కలిదిండి సత్యనారాయణరాజు, నడింపల్లి సుబ్బరాజు, రుద్రరాజు, సత్య శ్రీనివాసరాజు, కలిదిండి వెంకట సత్యకృష్ణంరాజు, నల్లప్రాజు, సాయి సతీష్ రాజు సహకారంతో మిరిమిట్లు గొలిపే రీతిలో బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు కలిదిండి రామకృష్ణంరాజు, కలిదిండి నరసింహరాజు, కలిదిండి భాస్కర్ రాజు, కలిదిండి వెంకట సత్యనారాయణరాజు, నడింపల్లి సుబ్బరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు, కలిదిండి సత్యనారాయణరాజు, కలిదిండి సత్య సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పర్యవేక్షించారు. మన అమ్మవారి యొక్క 60వ జాతర మహోత్సవ కార్యక్రమాలు సహాయ సహకారాలు వారికి అమ్మవారి ఆశీస్సులు వెళ్ళగానే ఉండాలని వారి యొక్క ఆహ్వానం మేరకు పూజలు శ్రీ కంచెటి విష్ణురాజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం వాళ్ళ అమ్మాయి అల్లుడు పెట్టిన పెట్టడం పొద్దున్నే చూస్తున్నాం. చాలా బాగుంది. మా తాతగారు దేవి రాజు తల్లిది ఎక్కడ చదువుకున్నారు. ఆయనకి గర్భలేదు వాళ్ళ విషయం. నేను చిన్నప్పుడు మా తాతగారితో చాలా ఈ మధ్యన జరిగించేయడం. తర్వాత నాకు మంచి స్నేహితుడు లక్ష్యం వైజాగ్లో ఉంటారు. ఆయన జరుగుతున్నాయి. ఇంకా రోజు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. చాలా ఘనంగా జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో అందిస్తున్నటువంటి కైదిల్ నరసింహరాజు గారి కుటుంబ సభ్యులకి మీకు ఉన్నటువంటి అభినవ సంబంధం, అలాగే మన లక్ష్మణ్ ముద్రాజు గారికి మీకు ఉన్నటువంటి స్నేహబంధం గురించి కూడా చాలా గొప్పగా వివరించారు. మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడైనా అవసరమైతే మా తరఫున ఎప్పుడు కూడా కొంచెం మీరు ఉపయోగకరంగా చూపిస్తే అమ్మవారి కోరుకుంటూ మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విజయలక్ష్మి దృష్టిలోటువంటి చైతన్యంగా మీరు చాలా సేవలు అందిస్తున్నారు. ఎప్పుడైతే మీ సేవలు మాకు అవసరమైనప్పుడు కోరుతాము. తప్పనిసరిగా మా గ్రామానికి కూడా మీ సేవలు తెప్పిస్తారు. సత్యకుమార దేవస్థానం కోరుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ సంస్థాగత నిర్మాణంపై మండల అధ్యక్షులు దృష్టి పెట్టాలి. త్వరలోనే ప్రతి మండలంలో పర్యటిస్తా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో కార్పొరేట్ స్థాయిలో మదర్నెస్ హాస్పిటల్ ప్రారంభం అభినందనీయం. రాష్ట్ర మంత్రి నిమ్మల. రాయిలంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం పాస్టర్ నూతన గృహ ప్రతిష్టను ప్రారంభించిన మోస్ట్ రెవరెండ్ పరదేశీ బాబు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు.
అభివృద్ధికి ఓటు వేయండి. తూర్పు పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లా పట్టుబద్దల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి తరపున ప్రచారంలో ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.